అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నందమూరి బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ లో బాలకృష్ణకు ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్టులో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బాలయ్య జారిపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. గెట్ వెల్ సూన్ బాలయ్య బాబాయ్ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకొని మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఫోన్లో బాలయ్యను పరామర్శించారు మంత్రి నారా లోకేష్. ప్రమాదంలో బాలకృష్ణ మోకాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు మోకాలి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఎన్టీఆర్ స్పందనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సినిమా షూటింగ్లో గాయపడ్డటువంటి బాలకృష్ణకు ఎన్టీఆర్ పరామర్శిస్తూ కూడా దీనికి సంబంధించి గెట్ వెల్ సూన్ బాలయ్య బాబాయ్ అంటూ కూడా చేసినటువంటి ఒక ట్వీట్. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఏదైతే కాకినాడ పోర్టు సమీపంలో సినిమా నటుడు బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుంది. గోపీచంద్ మల్లేన్ దర్శకత్వంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఒక ఫైటింగ్ సీన్, ఏదైతే ఫైటింగ్ సీన్ సన్నివేశంలో అటు మంచు మనోజ్ ఇటు బాలకృష్ణ ఇద్దరి మధ్య ఉన్న ఫైటింగ్ సీన్ లో బాలకృష్ణ గాయపడినట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బాలకృష్ణ మోకాలికి గాయమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. వెంటనే ఆయన్ను స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆయనకు స్కానింగ్ కూడా పూర్తి చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే అక్కడి నుంచి కాకినాడ నుంచి ఆయన హైదరాబాద్ తరలిస్తారా, అక్కడే చికిత్స చేస్తారా, లేక బాలయ్య ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే అంశాలపైన అటు సినిమా ఇటు రాజకీయ నాయకులు కూడా, సినిమా పరిశ్రమ ఇటు రాజకీయ నాయకులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాధిస్తున్నారు. ఇప్పటికే గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మరోపక్క బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ కూడా నేరుగా కాకినాడ హాస్పిటల్కి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ఏవైతే బాలయ్య బాబు త్వరలో కోలుకుంటారంటూ ఇటు నారా లోకేష్ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏవైతే కాకినాడ సమీపంలో జరిగిన ఈ షూటింగ్ లో, ఏవైతే గోపీచంద్ మల్లేన్ దర్శకత్వంలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఆయనకు స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చికిత్స చేస్తారో లేక హైదరాబాద్ తరలిస్తారనే అంశాలు కూడా క్లారిటీ కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో బాలయ్య బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కూడా ఒకవైపు సమాచారం. అయితే స్కానింగ్ చేశారు. ఆ స్కానింగ్ పరీక్షలకు సంబంధించిన డేటా కూడా మరికొద్దిసేపట్లో డాక్టర్లు చెప్పే అవకాశం ఉంది. అయితే ఇటు జూనియర్ ఎన్టీఆర్ అటు నారా లోకేష్ ఏకకాలంలో స్పందించారు. త్వరగా కోలుకొని మళ్ళీ ఫుల్ ఫామ్ లెక్క రావాలని ఎన్టీఆర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇటు సినిమాలు అటు రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్న బాలకృష్ణ ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోపక్క తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ బాలకృష్ణకు సంబంధించిన కాకినాడ పోర్టులో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్న సమయంలో ప్రమాదశాత్తు బాలయ్య బాబు జారి కింద పడ్డారు. కాలు జారి కింద పడ్డంతో ఆయన మోకాలికి దెబ్బతగిలినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ అంశం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. తన బాబాయ్ గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ ఆయన చేసిన ఎమోషనల్ ట్వీట్ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశం అండి. మరోపక్క మంత్రి నారా లోకేష్ కూడా తన మామ బాలకృష్ణకి నేరుగా ఫోన్ చేశారు. అక్కడ జరిగిన ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. అవసరమైతే చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలంటూ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే తన బాలయ్య బాబు NPK 111 సినిమా షూటింగ్ లోనే బాలకృష్ణకి ఈ ప్రమాదం చోటు చేసుకుని కాకినాడ పోర్టులో ఫైటింగ్ సన్నివేశాలు, ఏదైతే యాక్షన్ సన్నివేశాలలో చిత్రీకరిస్తున్నదే ఈ ప్రమాదం జరిగిందని మనకు సమాచారం వినిపిస్తుంది. ఎస్, ఉన్నటువంటి ఆ పొలిటికల్ గ్యాప్ కావచ్చు, ఫ్యామిలీ గ్యాప్ కావచ్చు, ఇటీవల వాటన్నిటికీ చెక్ పెడుతూ కూడా ఈ ట్వీట్ అనేది ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సరైనటువంటి సమయంలో స్పందించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఫోన్లో కూడా పరామర్శించారనేటువంటి అంతర్గత కొన్ని అంశాలు అనేవి ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇటీవల ఎన్టీఆర్ విషయంలో చోటు చేసుకున్న పొలిటికల్ పరిణామాలను కూడా మనం ఒకసారి ఈ సందర్భంగా దాన్ని ఎలా చూడాలి? మురళి, ఇక్కడ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై 18వ తేదీ రా ఎన్టీఆర్ సంస్థ 100 కోట్లతో తిరుపతిలో పేద ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది.
అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రెస్ మీట్ కి వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడతారంటూ జరిగిన ప్రచారం కూడా ఊహాజనించింది. వాటిపై కూడా ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. రాయ్ ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు, రాయ్ ఎన్టీఆర్ సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ పనిచేసిన దాఖలాలు లేవంటూ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్క ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం కూడా జోరుగా జరుగుతున్న ఈ సమయంలో గెట్ వెల్ సూన్ బాబాయ్ అని ఒక ట్వీట్ చేయడం, అది ఎమోషనల్ గా చెప్పడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాయ్ ఎన్టీఆర్ సంస్థకు తమకు సంబంధం లేదని ప్రకటించినప్పటికీ ఈ తెర వెనుక ఏదో జరుగుతుంది అనే ఒక అంచనాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతారంటూ ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. మరోపక్క రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ సామాజిక సేవా కార్యక్రమాలతో, ఊరువాడ కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తాడంటూ జరుగుతున్న ప్రచారం కూడా చెక్ పెట్టినట్టు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని రా ఎన్టీఆర్ సంస్థ ఈ నెల 18న తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. అందుకు తగ్గ ప్రణాళికలు వివరించారు. వారు 100 కోట్లతో చేయబోయే సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎలా సమకూరుస్తాం, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిధులు ఎంతవరకు రాబడతామనే అంశాలపైన కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వస్తున్న రాజకీయ ఊహాగానం రాయ్ ఎన్టీఆర్ కు తమకు సంబంధం లేదని ప్రకటన ఒకవైపు, మరోపక్క తన బాబాయికి ఆయన గెట్ వెల్ సూన్ బాబాయ్ అని తిరిగి వేగంగా కోలుకొని ఇటు సినిమా క్షేత్రంలోకి రావాలంటూ ఆయన ఆకాంక్షించిన విధానం. మరోపక్క తన సొంత అల్లుడు నారా లోకేష్ కూడా నేరుగా ఫోన్ చేశారు, పరామర్శ తెలియజేశారు. అదేవిధంగా అవసరమైతే కాకినాడ నుంచి తిరుపతికి కాకినాడ నుంచి హైదరాబాద్ కు తరలించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా NBK 111 సినిమా షూటింగ్ లోనే బాలకృష్ణకు ఈ ప్రమాదం చోటు చేస్తుంది. మోకాలి వద్ద గాయమైనట్టు, మోకాలికి శస్త్రచికిత్స అవసరమైనట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇటు కాకినాడ హెల్త్ బులెటిన్ కూడా, కాకినాడ హాస్పిటల్ సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ, మరోపక్క నారా లోకేష్ పరామర్శ, అంతేకాకుండా ఇటు బాలకృష్ణ ఆరోగ్యంపై కూడా అటు అభిమానులు, ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులందరూ ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సినిమా రంగంలోకి సినిమా షూటింగ్ లో యాక్టివ్ గా పాల్గొనాలని కోరుకుంటున్నారు. మొత్తం నందమూరి అభిమానులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ ట్వీట్ కి సంబంధించి కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద నందమూరి బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ లో ఆయనకు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కాకినాడ పోర్టులో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బాలయ్య జారిపడ్డారు. ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. గెట్ వెల్ సూన్ బాలబాబాయ్ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకొని మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి రావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఫోన్లో బాలయ్యను మంత్రి నారా లోకేష్ కూడా పరామర్శించారు. ప్రమాదంలో బాలకృష్ణ మోకాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు మోకాలి స్కానింగ్ పరీక్షలు కూడా వైద్యులు నిర్వహించారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉంది.